రోజుల్లో బడ్జెట్ అంటే దాదాపు ఒక 2 రోజులు ఉంది కరెక్ట్గా చెప్పుకుంటే కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు. అంటే అంతకుముందు బడ్జెట్లు ప్రవేశపెట్టడానికి ఇప్పటికి చాలా తేడా ఉంది. ఎందుకంటే స్టాక్ మార్కెట్ ఎప్పుడు చూడని ఉత్తాన పతనాలు చూడటం అనేది ఒకటి, అంతకుమించి గోల్డ్ సిల్వర్ ఆల్ టైమ్ హై చూపిస్తున్నాయి. ఈ సంవత్సరం కూడా ఆ ర్యాలీ కంటిన్యూ అవుతుంది. అంటే ఈ బడ్జెట్ మీ అంచనా ఏంటి? ఈ బడ్జెట్కి సంబంధించి స్టాక్ మార్కెట్ పై ఎంతవరకు ఇంపాక్ట్ చూపించవచ్చు? ఈ కరెక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి కొంత సెటిల్ అయ్యే ఛాన్స్ ఉందా? అంటే లాస్ట్ 2 years బ్యాక్ మనకి క్యాపిటల్ గెయిన్స్ 10% ఉండేదండి. ఓకే, స్టాక్ మార్కెట్ మీద మీకు మ్యూచువల్ ఫండ్స్ మీద కానీ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ కానీ లేకపోతే మీకు క్యాపిటల్ గెయిన్స్ ఏమైనా వస్తే 10% ఉండేది. ఆ తర్వాత ఏం చేశారంటే 12.5% చేశారు. ఎప్పుడైతే ఈ 12.5% చేశారో ఎఫ్ఐఐస్ అందరూ కూడా అక్కడి నుంచి సెల్లింగ్ చేయడం స్టార్ట్ చేశారు. ఎందుకంటే ఎఫ్ఐఐస్కి ఒకవైపు ట్యాక్సెస్ పెరిగాయి, ఒకవైపు రూపీ కూడా మనకి డిప్రిషియేట్ అవుతుంది. సో వాళ్ళకి అది లాస్, ఈ రూపీ డిప్రిసియేషన్ వల్ల వాళ్ళకి లాస్ అవుతుంది. ఇంకొక వైపు ఈ క్యాపిటల్ గెయిన్స్ కూడా 2.5% ఎక్కువ పెంచారు. సో ఈ రెండిటి వల్ల వాళ్ళకి చాలా నెగిటివ్గా వెళ్ళిపోయి ఎఫ్ఐఐస్ అందరూ మొత్తం స్టాక్ మార్కెట్ నుంచే వెళ్ళిపోవడం జరిగింది. సో ఇప్పుడు అక్కడ నుంచి మనము అట్రాక్ట్ చేయాలి, ఆ మనీని మనం మళ్ళీ కొంచెం ఎఫ్ఐఐస్ నుంచి మనీ తీసుకురావాలన్నా ఎంతో నిరుత్సాహంగా ఉన్న మన ఇన్వెస్టర్స్ని కూడా కొంచెం పాజిటివ్ చేయాలన్నా వీఆర్ ఎక్స్పెక్టింగ్ మళ్ళీ దాన్ని ఒక 10%కి ఏమైనా తీసుకొస్తారా అనే దానికి మేము అందరం కూడా, అంటే ఏదైనా క్యాపిటల్ మార్కెట్కి సంబంధించి క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ మీద ఏదైనా ఒక రిలీఫ్ అనేది, ఎగ్జంప్షన్ కానీ రిలీఫ్ కానీ ఏదైనా మనకి ఈ బడ్జెట్లో టు ఎంకరేజ్ ఇప్పుడున్న ఏదైతే ఈ నిరుత్సాహం ఉందో దాన్ని కొంచెం ఈ క్యాపిటల్ మార్కెట్ ని బయటకు తీసుకురావాలి. కాబట్టి అలానే డెట్ మ్యూచువల్ ఫండ్స్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాలండి. ఎందుకంటే ఎఫ్డీలు కాకుండా డెట్ మ్యూచువల్ ఫండ్ లో పెట్టుకునే వాళ్ళు, ఎందుకంటే అందులో ఇండెక్సైజేషన్ బెనిఫిట్ ఉండేది 20% ఉండేది. ఇప్పుడు దాన్ని 2 years బ్యాక్ ఏం చేశారంటే కంప్లీట్ గా యాజ్ పర్ స్లాబ్ రేట్ చేసేసారు. దట్ ఈస్ ఆల్సో వెరీ డిస్కరేజింగ్ అనమాట. అది చాలా డిస్కరేజ్ అయింది. అక్కడ నుంచి కూడా ఎఫ్డీస్ నుంచి, అంటే ఏదైతే డెట్ మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయో అక్కడ నుంచి కూడా దాదాపుగా చాలా మనీ తీసేశారండి. ఎందుకంటే ఆ బెనిఫిట్ అనేది పోయింది. సో ఇప్పుడు మళ్ళీ వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఆ డెట్ మ్యూచువల్ ఫండ్ మీద ఆ ఇండెక్సైజేషన్ బెనిఫిట్లు ఇవ్వడం కానీ, ఆ 20% ఏదైతే మనకు ముందు ఉందో 2 years బిఫోర్ ఎట్లయితే ఉందో దాన్ని ఏమైనా కొంచెం తీసుకొని వచ్చి కొంచెం ఎంకరేజింగ్ గా ఈ మ్యూచువల్ ఫండ్స్ వైపు, ఈ క్యాపిటల్ మార్కెట్ వైపు ఏమైనా రావాలి అంటే ఇలాంటిది ఏదైనా మనకి అనౌన్స్మెంట్ ఈ బడ్జెట్ లో వస్తుందేమోనని ఎదురు చూస్తున్నాం. ఓకే, మనకు టైం కూడా అప్ అయింది. అంటే ఏ స్టాక్స్ కొంత అనుకూలంగా ఉండొచ్చు, కొంత ఈ బడ్జెట్ పాజిటివ్ గా ఉండొచ్చు. సో ఈసారి అయితే వాళ్ళు ఎక్కువగా ఏంటంటే అఫోర్డబుల్ హౌసింగ్ కి చాలా ఎక్కువ స్పేస్ ఇద్దామని ఎప్పటి నుంచో అది మనకి ఎవ్రీ ఇయర్ కనిపిస్తుందండి. ఈసారి కూడా అఫోర్డబుల్ హౌసింగ్ మీద బాగా పుష్ ఉంటుంది అనేది మా అంచనా. సో దాన్ని బట్టి మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించిన కంపెనీస్ అన్ని పాజిటివ్ గా ఉండొచ్చు. సో ఆ తర్వాత మనందరికీ తెలిసిందే డిఫెన్స్ మీద వాళ్ళు ఎలా లేదన్నా ఒక 20% బడ్జెట్ మీద హైక్ అనేది, అంటే లాస్ట్ ఇయర్ మీద ఇయర్ కొంచెం ఎక్కువగా ఉండొచ్చు. తర్వాత రైల్వేస్ అండి, ఎస్పెషల్లీ రైల్వేస్ మీద ఈసారి బడ్జెట్ బాగా పెంచి దాన్ని నెక్స్ట్ లెవెల్ బుల్లెట్ ట్రైన్ అవనియండి, వందే భారత్ 800,000 ట్రైన్స్ అవనియండి, ఇంకా అప్గ్రేడేషన్ ఆఫ్ ది ఫెసిలిటీస్ అవనియండి, ఇంకా చాలా స్కోప్ ఉంది రైల్వేస్ మీద వాళ్ళు కాన్సన్ట్రేట్ చేయాల్సింది. సో దాని మీద క్యాపెక్స్ అనేది చాలా పెంచుతారు, చాలా ఎక్కువ ట్రైన్స్ కానీ లేకపోతే ఎక్కువ ఫెసిలిటీస్ పెంచుతారు. కాబట్టి మనకి ఈ రైల్వేస్ కి సంబంధించిన ఈ స్టాక్స్ ఏదైతే ఉంటుందో వాటి మీద కూడా కొంచెం పాజిటివ్ ఇంపాక్ట్, అంటే ఇలా ఈ విధంగా ఇన్ఫ్రా ఒకటి, మనకి రైల్వేస్ ఒకటి, డిఫెన్స్ ఒకటి, దీని మీద మనం కొంచెం ఈ అఫోర్డబుల్ హౌసింగ్ మీద అండ్ బ్యాంకింగ్ మీద కూడా కొంచెం ఈ రూపీ డిప్రిసియేషన్ అనేది మనకి చాలా ఎక్కువగా ఉంది. కాబట్టి సో ఈ రూపీని కట్టడి చేయడానికి వాళ్ళు ఏమైనా చేస్తారేమో చూడాలండి. దానివల్ల పాజిటివ్ గా ఏమైనా బ్యాంక్స్ ఉంటుందేమో చూడాలండి. రైట్, థ్యాంక్ యూ మాధవి రెడ్డి గారు.